గోదావరి గలగళ్ల మధ్య పుట్టిన ఒక అమాయకపు పల్లెటూరు పువ్వు. కాంక్రీట్ అడవుల్లాంటి సిటీలో ఊపిరాడక విలవిల్లాడితే ఎలా ఉంటుంది? భర్తే సర్వస్వం అని వచ్చిన ఆ ఇల్లాలికి ఆ భర్త దృష్టిలో తానొక అనాగరికురాలు అని తెలిస్తే ఆ గుండె ఎంత గాయపడుతుంది. పట్నం మోజులో పడి కట్టుకున్న భార్యలోని స్వచ్ఛమైన ప్రేమను చూడలేని ఒక భర్త కథ ఇది. పల్లెటూరు అమాయకత్వానికి పట్నం అహంకారానికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో గెలిచేది ప్రేమ లేక పంతమా? తెలుసుకుందామా? ఉదయం 6 గంటలు. సూర్యకిరణాలు ఇంకా పూర్తిగా రాకముందే ఆ బెడ్రూంలో ఐఫోన్ అలారం మోగింది. ఆ శబ్దానికి చిరాగ్గా కదిలాడు ఆర్యన్. వయసు 28 ఏళ్ళు. ఒక మల్టీనేషనల్ కంపెనీలో టీం లీడర్. జీతం నెలకు 2 లక్షలు. లైఫ్ స్టైల్ చాలా హై క్లాస్. అలారం ఆపేసి పక్కన చూశాడు. మంచం ఖాళీగా ఉంది. వంటింట్లోంచి సన్నగా గాజుల శబ్దం, ఏదో దంచుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆర్యన్ ముఖం చిట్లించుకున్నాడు. పొద్దున్నే ఈ రోలు దంచే గొడవ ఏంటి అని విసుక్కుంటూ లేచాడు. హాల్లోకి వచ్చాడు. ఇల్లంతా సాంబ్రాణి పొగతో నిండి ఉంది. గుమ్మం నిండా పసుపు రాసి పెద్ద ముగ్గు వేసి ఉంది. పూల వాసన, అగరబత్తుల వాసన గుబాళిస్తుంది. ఇది చూడగానే ఎవరికైనా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఆరన్కి మాత్రం చిరాకు వచ్చింది. గౌరీ అని గట్టిగా అరిచాడు. వంటింట్లోంచి గౌరీ పరుగున వచ్చింది. వయసు 23 ఏళ్ళు. గోదావరి జిల్లాల పచ్చని పల్లెటూరు ఆమె సొంత ఊరు. ఒంటి నిండా పట్టుచీర, నుదుటిన పెద్ద కుంకుమబొట్టు, జల్లో మల్లెపూలు, కాళ్ళకు పట్టీలు. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంది. ఆమె కళ్ళల్లో భర్త అంటే భయం, ప్రేమ రెండూ ఉన్నాయి. ఏమండి లేచారా? కాఫీ తెస్తున్నానండి అంది గౌరి నవ్వుతూ. కాఫీ తర్వాత, ముందు ఈ పొగ ఏంటి? ఇల్లంతా ఇలా చేస్తే నాకు ఊపిరాడదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా అపార్ట్మెంట్ల గుమ్మానికి పసుపు రాయటం ఏంటి గౌరీ? పక్కింటి వాళ్ళు చూసి నవ్వుకున్నారు. మీ ఆవిడ ఇంకా పాతకాలంలోనే ఉందా అని అడుగుతున్నారు అని అరిచాడు ఆర్యన్. గౌరీ ముఖం చిన్నబోయింది. అది ఈరోజు శుక్రవారం కదండి. లక్ష్మీదేవి వస్తుందని మా ఊర్లో. ఇది మీ ఊరు కాదు గౌరీ, ఇది హైదరాబాద్. ఇక లక్ష్మీదేవి పసుపు రాస్తే రాదు, స్మార్ట్ వర్క్ చేస్తే వస్తుంది. కిటికీలు తెరువు ముందు ఆ పొగ పోని అని ఆర్డర్ వేసి సోఫాలో కూలబడ్డాడు. గౌరీ మౌనంగా కిటికీలు తెరిచింది. ఆ మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంది. తన ఊర్లో అయితే పొద్దున్నే కోడి కూత్తో లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేస్తూ ఉంటే వెళ్ళేవారంతా ఎంత లక్ష్మీ కళ తల్లి నీ చేతిలో అని మెచ్చుకునేవారు. కానీ ఇక్కడ తన భర్తకు అది నామోషిగా ఉంది. ఆర్యన్ ఫ్రెష్ అయి వచ్చాడు. గౌరీ స్టీల్ గ్లాసులో కాఫీ తెచ్చిచ్చింది. ఆర్యన్ ఆ గ్లాసుని చూసి నిట్టూర్చాడు. గౌరీ, మన ఇంట్లో కప్పులు లేవా? ఆ రోజు మాల్కి వెళ్ళి కొన్నాం కదా, ఈ స్టీల్ గ్లాసులో తాగటమేంటి? ఆటో డ్రైవర్ లాగా. క్లాస్ మెయింటైన్ చేయి ప్లీజ్ అని అన్నాడు. అది కాదండి, స్టీల్ గ్లాసులో తాగితేనే ఆ వేడి తెలుస్తుంది, రుచి బాగుంటుందని అమాయకంగా చెప్పింది గౌరీ. నీకు నచ్చినట్టు కాదు, నాకు నచ్చినట్టు చెయ్యి అని గ్లాస్ లాక్కొని తాగాడు. మొదటి సిప్ వేయగానే ముఖం ముడుచుకున్నాడు. ఏంటిది పంచదార లేదు? బెల్లం వేశానండి. పంచదార ఆరోగ్యానికి మంచిది కాదని మా నాన్నగారు. స్టాప్ ఇట్. ఆర్యన్ గ్లాసుని టీపాయ్ మీద గట్టిగా పెట్టాడు. కాఫీ చిందింది. నీకు దండం పెడతాను గౌరీ, మా నాన్నగారు, మా ఊరు, మా సాంప్రదాయం ఇవి ఆపు. నాకు షుగర్ వేసిన కాఫీనే కావాలి. నువ్వు మారవు, నిన్ను మార్చడం నా వల్ల కాదు అని విసుగ్గా లేచి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. గౌరీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చిందించిన కాఫీని తురుస్తూ ఉంటే ఆ మనస్సు కూడా అలానే నీలపాలైనట్లు అనిపించింది. ఫ్లాష్ బ్యాక్. ఆర్యన్ గౌరీల పెళ్లి జరిగి 3 నెలలైంది. అది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆర్యన్ తల్లిదండ్రులు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి స్థిరపన్న వాళ్లే. కానీ ఆర్యన్ పుట్టి పెరిగింది సిటీలోనే. అతనికి మోడ్రన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. జీన్స్ వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడేం పార్టీలకు వచ్చే అమ్మాయి అయితే తన స్టేటస్కి సరిపోతుందని అతని ఫీలింగ్. కానీ ఆర్యన్ జాతకంలో ఏదో దోషముందని, పద్ధతిగల పిల్లని, సాంప్రదాయం తెలిసిన పిల్లని చేసుకుంటేనే మంచిదని వాళ్ళమ్మ పట్టుబట్టింది.
ఆర్యన్ వాళ్ళమ్మకి దూర బంధువు గౌరి వాళ్ళ నాన్న. గౌరిని చూడగానే ఆర్యన్ వాళ్ళ అమ్మకి నచ్చేసింది. అమ్మాయి బంగారం రా, వంట బాగా చేస్తుంది, నోరు లేని పిల్ల, మనల్ని బాగా చూసుకుంటుంది అని ఆర్యన్ని ఒప్పించారు. ఆర్యన్ అయిష్టంగానే పెళ్లిపీటలు ఎక్కాడు. గౌరి అందంగానే ఉంటుంది, కానీ ఆమె కట్టుబొట్టు, ఆ మాట్లాడే ఆశ అతనికి నచ్చదు. పెళ్ళయ్యాక మార్చుకోవచ్చులే అనుకున్నాడు, కానీ గౌరిలో పల్లెటూరుతనం రక్తంలో జీర్ణించకపోయింది. అది అంత త్వరగా పోయేది కాదు. వర్తమానం. ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళిపోయాక గౌరీ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ 3 BHK ఫ్లాట్ ఆమెకు ఒక పెద్ద జైల్లో అనిపిస్తుంది. పల్లెటూరులో అయితే ఈ సమయానికి రచ్చబండ దగ్గర కూర్చుని ముచ్చట్లు చెప్పేవాళ్ళు, లేదా పొలానికి వెళ్ళి నాన్నకి అన్నం పెట్టుకెళ్లేది. ఇక్కడ పక్కింటి వాళ్ళని పలకరిద్దామని తలుపు తీస్తే ఎదురింటి ఆవిడ డోర్ బెల్ ఎందుకు కొట్టారు, మా పిల్లోడు పడుకున్నాడు అని ముఖం మీద తలుపు వేసింది. గౌరీ టీవీ ఆన్ చేసింది. అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా వస్తుంది. అర్థం కాక ఆపేసింది. అమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంది, కానీ ఆర్యన్ చెప్పిన మాట గుర్తొచ్చింది. గౌరీ పదే పదే ఊరికి ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడకు, నీకు పెళ్ళయింది, ఇప్పుడు ఇదే నీ ఇల్లు, ఇక ఆ ఊరి మీద ధ్యాస ఉంటే ఎలా, భర్త మాట జవదాటకూడదని అమ్మ చెప్పింది. అందుకే ఫోన్ పక్కన పెట్టేసింది. సాయంత్రం ఆర్యన్ ఫోన్ చేశాడు. గౌరీ ఉత్సాహంగా లిఫ్ట్ చేసింది. హలో అండి, గౌరీ రెడీగా ఉండు, ఈరోజు సాయంత్రం మా కొలీగ్స్ కొంతమంది డిన్నర్కి వస్తున్నారు, ఒక 4 వస్తారు, మంచి వంటలు చెయ్యి, ప్లీజ్ నా పరువు తీయకు, నీ నాటు వంటలు కాకుండా కొంచెం వెరైటీగా చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. గౌరికి కంగారు మొదలైంది. వెరైటీగా అంటే ఏం చేయాలి? ఆమెకు తెలిసింది గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ పప్పుచారు, కోడి వేపుడు. అవే అద్భుతంగా చేయగలదు. కానీ ఆయనకి అవి నచ్చవు. యూట్యూబ్ చూసి పన్నీర్ బటర్ మసాలా, ఫ్రైడ్ రైస్ చేయడానికి ప్రయత్నించింది, కానీ ఆమె దగ్గర సరైన సామాన్ లేవు. కంగారులో వంటిల్లంతా హడావిడి అయిపోయింది. ఆర్యన్ స్నేహితులు వచ్చారు. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. వాళ్ళు చాలా మోడ్రన్గా ఉన్నారు. అమ్మాయిలు షార్ట్ డ్రెస్సుల్లో ఉన్నారు. ఆర్యన్ వాళ్ళకి హాల్లో కూర్చోబెట్టి కబుర్లు చెప్తున్నాడు. గౌరీ లోపల నుంచి నీళ్లు తీసుకుని వచ్చింది. ఆమె ఆ రోజు ఆర్యన్ కొనిచ్చిన డిజైనర్ శారీ కట్టుకోకుండా తనకిష్టమైన కంచిపట్టు చీర కట్టుకుంది. నిండుగా గాజులు వేసుకుంది. ఆమె రాగానే ఆర్యన్ స్నేహితుల్లో ఒక అమ్మాయి, స్నేహ, గుసగుసగా అంది. హే ఆర్యన్, మీ ఆవిడ అచ్చం బాబ్బొమ్మలా ఉందిరా, కానీ డిన్నర్ పార్టీకి పెళ్లి కూతుర్లా రెడీ అయిందేంటి అని నవ్వింది. ఆర్యన్ ముఖం ఎర్రబడింది. తను అంతేలే, సింపుల్గా ఉండటం రాదు అని కవర్ చేశాడు. గౌరీ అందరికి నీళ్ళిచ్చింది. నమస్కారం అండి అంది 2 చేతులు జోడించి. హాయ్ గౌరీ, హౌ ఆర్ యూ అని అడిగాడు ఆర్యన్ ఫ్రెండ్ విక్కీ. గౌరికి ఇంగ్లీష్ రాదు. ఆమె ఆర్యన్ వైపు చూసింది. ఆర్యన్ చిరాగ్గా బాగున్నాను అని చెప్పు అన్నాడు. బాగున్నానన్నయ్య అంది గౌరీ. అందరూ ఒక్కసారిగా నవ్వారు. అన్నయ్య, హాహా, ఆర్యన్ మీ ఆవిడ విక్కిని అన్నయ్య అందిరాం, పాపం విక్కి ఫీల్ అవుతాడు అని స్నేహ జోక్ చేసింది. గౌరికి అర్థం కాలేదు. మన సాంప్రదాయంలో పరిచయం లేని మగవాళ్ళని అన్నయ్య అని పిలవటం గౌరవం కదా, వీళ్ళెందుకు నవ్వుతున్నారు? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ మీద గౌరీ వండిన వంటలు సర్దింది. పన్నీర్ కూర కొంచెం మాడింది. ఫ్రైడ్ రైస్ ముద్దయింది. కానీ ఆమె చేసిన ఆవకాయ పచ్చడి, నెయ్యి మాత్రం గుమగుమలాడుతున్నాయి. స్నేహ పన్నీర్ కూర రుచి చూసి ముఖం చిట్లించింది. ఓ, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంది వెటకారంగా. ఆర్యన్ వెంటనే, సారీ గాయస్, తనింక నేర్చుకుంటుంది, మనం బయట నుంచి పిజ్జా ఆర్డర్ చేద్దాం అని అన్నాడు. అయ్యో వద్దండి, అన్నం ఉంది కదా, ఆవకాయ వేసుకొని తింటారా, మా అమ్మ పంపింది, చాలా బాగుంటుంది అంది గౌరీ ఆశగా. నో వే, ఆవకాయ తింటే రేపు మొహమంతా పింపుల్స్ వస్తాయి, పైగా స్మెల్ నాకు పడదు అంది స్నేహ. ఆర్యన్ గౌరీ వైపు కోపంగా చూశాడు. గౌరీ, నువ్వు లోపలికి వెళ్ళు,
మేం చూసుకుంటామని అందరి ముందు అవమానించినట్లు చెప్పాడు. గౌరి తల వంచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు పిజ్జా ఆర్డర్ చేసుకుని నవ్వుకుంటూ ఆర్యన్ భార్య అమాయకత్వం మీద జోకులు వేసుకుంటూ తిన్నారు. గౌరి వంటింట్లో ఒక మూల కూర్చుని తను వండిన వంట వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. నా వంటలో లోపముందా లేక నాలో లోపముందా అనే ప్రశ్న ఆమెను తొలిచివేస్తుంది. స్నేహితులు వెళ్ళిపోయారు. ఆర్యన్ హాల్లో ఉన్నాడు. గౌరీ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది. ఆర్యన్ ఆమె దగ్గరకు వచ్చాడు. నీకెన్నిసార్లు చెప్పాలి గౌరీ, నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? గౌరీ ఏడుస్తూ, నేను ఏ తప్పు చేశానండి? వచ్చిన వాళ్ళని గౌరవించాను, అన్నం పెట్టాను. అదే నీ తప్పు. అతి మర్యాద, అతి వినయం ఇక్కడ పనికిరాదు. అన్నయ్య అండమేంటి, పట్టుచీర కట్టుకోవడమేంటి? వాళ్ళ ముందు నన్ను జోకర్ని చేశావు. వాళ్ళు వెళ్తూ ఏమన్నారో తెలుసా? నీకు నీ భార్యకు అసలు సింక్ అవ్వడం లేదురా, ఎలా అడ్జస్ట్ అవుతున్నావు అని జాలిపడ్డారు. గౌరీ గుండె పగిలిపోయింది. నేను పల్లెటూరు దాన్నండి, నాకు మీ పట్నం పద్ధతులు తెలియవు. కానీ నా ప్రేమలో కల్మషం లేదు కదా. ప్రేమతో కడుపు నిండదు కదా గౌరీ. నాకు కావాల్సింది నా స్థాయికి తగ్గ భార్య. నలుగురిలోకి తీసుకువెళ్తే గర్వంగా ఉండాలి, కానీలా తల వంచుకునేలా కాదు. నువ్వు మారాలి. ఈ పల్లెటూరి వాసన వదిలించుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకో, డ్రెస్సింగ్ మార్చుకో, లేకపోతే మన మధ్య ఈ దూరం ఇలాగే పెరుగుతుంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆర్యన్ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. గౌరీ ఆగిపోయిన డైనింగ్ టేబుల్ దగ్గరే నించుండిపోయింది. కిటికీలోంచి బయట సిటీ లైట్లు కనిపిస్తున్నాయి. అవి ఆమెను వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి. నా భర్తకు నేను నచ్చటం లేదు, నా భాష నచ్చటం లేదు, నా కట్టు నచ్చటం లేదు. అసలు నేనెందుకు వచ్చాను ఇక్కడికి? గౌరీ బాల్కనీలోకి వెళ్ళింది. చల్లటి గాలి వేస్తుంది, కానీ అది గోదావరి గాల్లో హాయిగా లేదు, పొగతో నిన్న గాలి. ఆమెకు తన పుట్టినిల్లు గుర్తుకు వచ్చింది. నాన్న, అమ్మ, పొలం, పశువులు. అక్కడ తను ఒక రాణి, ఇక్కడ తను ఎవరికి నచ్చని పని మనిషి. ఆమె కళ్ళు తుడుచుకుంది. నేను మారాలా? ఆయన కోసం నా అస్తిత్వాన్ని చంపుకోవాలా, లేక నా ప్రేమతో ఆయన్ని గెలుచుకోవాలా? ఒకవైపు భర్త మీద ప్రేమ, మరోవైపు ఆత్మగౌరవం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న గౌరీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గౌరీ, త్వరగా రెడీ అవ్వమన్నాను కదా, ఇంకా పట్టిచీరలోనే ఉన్నావేంటి? ఆర్యన్ గొంతులో అసహనం. గౌరీ వంటింట్లోంచి బయటకు వచ్చింది. అంటే మనం గుడికి వెళ్తున్నాం అనుకున్నామండి అంది భయంగా. గుడి కాదు, మాల్కి. ఈరోజు నీ మేక్ ఓవర్ డే. నీ లుక్ మొత్తం మార్చేయాలి. ఈరోజు సాయంత్రం మా కంపెనీ యాన్యువల్ పార్టీ ఉంది. అక్కడ నా స్టేటస్కి తగ్గట్టు నువ్వు ఉండాలి. వెళ్ళి ఆ జీన్స్ టాప్ వేసుకో అని ఆర్డర్ వేశాడు ఆర్యన్. గౌరికి గుండె ఆగినంత పనైంది. జీన్సా? అయ్యో, మా నాన్నగారు ఊరుకోరండి. ఆడపిల్లలు ఒళ్ళు దాచుకోవాలి, కానీ మళ్ళీ నాన్నగారు. గౌరీ, నేను మొగున్నా లేక మీ నాన్నగారాం? నేను చెప్పించేయి అని అరిచాడు. గౌరీ మారు మాట్లాడలేకపోయింది. కన్నీరు దిగమింగుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆర్యన్ కొన్న జీన్స్ టీషర్ట్ వేసుకోవటానికి ఆమె పడ్డ ఇబ్బంది అంత ఇంత కాదు. అవి బిగుతుగా ఆమె శరీరానికి కొత్తగా, అసౌకర్యంగా ఉన్నాయి. అద్దంలో తన్ని తాను చూసుకుంటే ఎవరో పరాయమ్మాయిలా అనిపించింది. ఆర్యన్ గౌరీని తీసుకుని ఒక పెద్ద సెలూన్కి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ, నా వైఫ్కి హెయిర్ కట్ చేయాలి, స్టైలిష్ బాబ్ కట్, ఆ నూనె రాసిన జుట్టు పోవాలి అని బ్యూటీషియన్కి చెప్పాడు. గౌరీ ఉలిక్కిపడింది. వద్దండి, జుట్టు కత్తిరించవద్దు, మా అమ్మమ్మకి నా జడ అంటే చాలా ఇష్టం, ప్లీజ్ అని బతిమాలింది. కానీ ఆర్యన్ వినలేదు. గౌరీ, ప్లీజ్ సీన్ క్రియేట్ చేయకు, ఇక్కడ అందరూ చూస్తున్నారు అని గదమాయించాడు. బ్యూటీషియన్ కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరిస్తూ ఉంటే గౌరీ కళ్ళ నుంచి కన్నీళ్లు దారిలా కారాయి. నేల మీద పడుతున్న ఆ నల్లటి జుట్టుతో పాటే తన పల్లెటూరు అస్తిత్వం కూడా రాలిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. గంట తర్వాత గౌరీ సెలూన్ నుంచి బయటకు వచ్చింది. భుజాల వరకే జుట్టు, బ్లూ డ్రై చేసిన స్టైలిష్ హెయిర్, ముఖానికి మేకప్. చూడ్డానికి చాలా అందంగా మోడ్రన్ అమ్మాయిలా ఉంది.
కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ప్రాణం లేదు. ఒక మైన బొమ్మలా ఉంది. ఆర్యన్ ఆమెను చూసి మురిసిపోయాడు. వావ్, ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు చూడు, పార్టీలో అందరూ నిన్నే చూస్తారు. నువ్వు నా భార్య అని గర్వంగా చెప్పుకుంటాను అని అన్నాడు. ఆ మాట గౌరికి ఆనందాన్ని ఇవ్వలేదు. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించాలి కానీ ఇలా మారితేనే ప్రేమిస్తారా అన్న ప్రశ్న ఆమెను తొలిచేస్తుంది. కంపెనీ యాన్యువల్ పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతుంది. డీజే మ్యూజిక్, రంగురంగుల లైట్లు, ఖరీదైన డ్రింక్స్, సూటు బూటు వేసుకున్న జనం. ఆర్యన్ బ్లూ సూట్లో హ్యాండ్సమ్గా ఉన్నాడు. గౌరీ ఒక స్లీవ్లెస్ గౌన్ వేసుకొని హై హీల్ చెప్పులతో నడవలేక నడుస్తుంది. ఆమెకు ఆ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. మాటి మాటికి సర్దుకుంటుంది. పార్టీలోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఆర్యన్ని పలకరించారు. హే ఆర్యన్, వావ్, సీ స్టన్నింగ్ అని కొలీగ్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఆర్యన్ పొంగిపోయాడు. మీట్ మై వైఫ్ గౌరీ అని పరిచయం చేశాడు. గౌరీ బలవంతంగా నవ్వింది. హలో అని ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించింది. అప్పుడే అక్కడికి వచ్చింది మాయా. మాయా ఆర్యన్ టీంలో సీనియర్ మేనేజర్. చాలా అందగత్తే, మాటలో చలాకితనం, ప్రవర్తనలో రాజసం. ఆమె వేసుకున్న డ్రెస్ ఆమెకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆమె నడకలో ఆత్మవిశ్వాసం ఉంది. గౌరీలో లేనిది అదే. హాయ్ ఆర్యన్, కంగ్రాట్స్ ఆన్ ది న్యూ ప్రాజెక్ట్ అంటూ మాయ ఆర్యన్ని హక్ చేసుకుంది. గౌరీ అది చూసి షాక్ అయింది. తన భర్తను వేరే స్త్రీ అలా హత్తుకోవటం ఆమెకు నచ్చలేదు. కానీ ఇది సిటీ కల్చర్ అని సర్ది చెప్పుకుంది. మాయ గౌరీ వైపు చూసింది. పైనుంచి కిందకు పరిశీలనగా చూసింది. హాయ్, యు మస్ట్ బి గౌరీ. ఆర్యన్ నీ గురించి చాలా చెప్పాడు. పల్లెటూరట కదా, కాని చూస్తుంటే పక్క సిటీ గర్లా ఉన్నావు అంది నవ్వుతూ. ఆ నవ్వులో వెటకారం లేదు కానీ ఒక రకమైన ఆధిపత్యం ఉంది. అవును మాయా, నేను కొంచెం ట్రైన్ చేశాను తన్ని అన్నాడు ఆర్యన్ గర్వంగా. ట్రైన్ చేశావా? వైఫ్ని ట్రైన్ చేయటం ఏంటి ఆర్యన్? ఆమె ఏమైనా పెట్టా అని జోక్ చేసింది మాయా. అందరు నవ్వారు. ఆర్యన్కు నవ్వాడు. గౌరికి మాత్రం అవమానంగా అనిపించింది. తన్ని ఒక పెంపుడు జంతువుతో పోల్చారా? డిన్నర్ టైం. అందరూ రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ప్లేట్లలో కాంటినెంటల్ ఫుడ్ వడ్డించారు. ఫోర్క్, నైఫ్ ఉన్నాయి. గౌరికి చేతితో తినడమే వచ్చు. ఆ పరికరాలు ఎలా వాడాలో తెలియదు. ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతుంది. చుట్టూ చూసింది. అందరు ఫోర్క్తో స్టైలిష్గా తింటున్నారు. ఆర్యన్ పక్కనే ఉన్న మాయతో బిజీగా మాట్లాడుతున్నాడు. స్టాక్ మార్కెట్ ట్రెండ్స్, నెక్స్ట్ యుఎస్ ట్రిప్, ఇలా వాళ్ళ సంభాషణ సాగుతుంది. వారికి ఒక్క ముక్క అర్థం కావటం లేదు. ఆమె అక్కడ ఉన్నా లేనట్టే. ధైర్యం చేసి ఫోర్క్తో ఒక ముక్క తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆ జారి ప్లేట్ నుంచి ఎగిరి పక్కనే ఉన్న మాయ డ్రెస్ మీద పడింది. సాస్ మరకైంది. ఓరి దేవుడా అని అరిచింది మాయ. హాల్ అంతా నిశ్శబ్దం. అందరూ గౌరీ వైపు చూశారు. ఆర్యన్ కోపంతో రగిలిపోయాడు. గౌరీ, ఏం చేస్తున్నావు? కనీసం తినడానికి కూడా రాదా అని అందరి ముందు గట్టిగా అరిచాడు. గౌరీ భయంతో వణికిపోయింది. సారీ, అది జారిపోయింది అని చెప్పబోయింది. మాయ టిష్యూతో తుడుచుకుంటూ ఇట్స్ ఓకే ఆర్యన్, పాపం ఆమెకు అలవాట్లేదు కదా, విలేజ్ కదా, చేతు తినడమే అలవాటు ఉంటుంది. డోంట్ బ్లేమ్ హార్ అంది జాలిగా. ఆ జాలి గౌరీని మరింత కృంగదీసింది. విలేజ్ కదా అనే మాటలో ఎంత చిన్న చూపు ఉంది. సారీ మాయా, ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఇప్పుడే వాష్రూమ్కి తీసుకువెళ్తాను అని ఆర్యన్ మాయని తీసుకుని వెళ్ళాడు. గౌరీ టేబుల్ దగ్గర ఒంటరిగా మిగిలిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఎంత బాగున్నా ఏం లాభం, క్లాస్ లేదు. ఆర్యన్ లాంటి వాడికి ఈ మెస్సలు సెట్ అవ్వలేదు. ఈ మాటలు గౌరీ చెవిలో సీసాలు పోసినట్లు ఉన్నాయి. ఆమెకు అక్కడి నుంచి పారిపోయాలనిపించింది. హై హీల్స్ వల్ల వేగంగా నడవలేక కాలి మడమ బెణికింది. అమ్మా అని కింద కూలబడిపోయింది. వెయిటర్లు వచ్చి లేపారు. ఆర్యన్ వాష్రూమ్ నుంచి తిరిగొచ్చి ఈ సీన్ చూశాడు. అతని ముఖం అవమానంతో ఎర్రబడింది. వచ్చి గౌరీ చేయి పట్టుకుని గట్టిగా లాక్కెళ్ళాడు. పద ఇంటికి, ఇక చాలు నువ్వు చేసిన రచ్చ అన్నాడు. కారులో భయంకరమైన నిశ్శబ్దం. ఆర్యన్ స్టీరింగ్ మీద గట్టిగా కొడుతున్నాడు.
ఎందుకు గౌరీ, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? సింపుల్గా తినడం రాదా? నడవటం రాదా? మాయ చూడు ఎంత గ్రేస్ఫుల్గా ఉందో. తన డ్రెస్ పాడైనా నన్ను ఓదార్చింది. అది మెచ్యూరిటీ అంటే. నీ దగ్గర ఏముంది? కేవలం అమాయకత్వం అనే ముసుగులో మూర్ఖత్వం తప్ప అని విరుచుకుపడ్డాడు. గౌరి కళ్ళల్లోంచి నీళ్లు ఆగటం లేదు. నన్ను క్షమించండి, నేను మీకు తగిందాన్ని కాదు. ఆ బట్టలు ఆ చెప్పులు నాకు అలవాటు లేవు. నన్ను నాలా ఉండనివ్వండి ప్లీజ్ అని వేడుకుంది. నాలా ఉండనివ్వండి అని చెప్పి పల్లెటూరు దానిలా ఉంటానంటే కుదరదు. నా సర్కిల్ వేరు, నా స్టేటస్ వేరు. నువ్వు మారకపోతే నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్లలేను. ఇంట్లోనే ఉండవలసి వస్తుంది అని ఆర్యన్ తీర్పు చెప్పాడు. ఇంటికి వచ్చాక గౌరి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ అసౌకర్యమైన గౌన్ని విసిరకొట్టింది. తను పాత కాటన్ చీర కట్టుకుంది. ముఖం కడుక్కుంది. అద్దంలో తన్ని తాను చూసుకుంది. జుట్టు లేదు కాని మనసు తేలికపడింది. ఈ కృత్రిమ జీవితం నా వల్ల కాదు అని గట్టిగా నిర్ణయించుకుంది. ఆర్యన్ బాల్కన్లో నించొని ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు. గౌరీ నీళ్ళు తాగడానికి వెళ్తూ ఆ మాటలు వింది. మాయా, ఐఎమ్ సారీ అగైన్. గౌరీ చాలా ఇమ్మెచ్యూర్. నాకు కొన్నిసార్లు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నీలాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే ఎంత బాగుండేదో. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా తను ఎప్పటికీ చేసుకోలేదు అని బాధపడుతున్నాడు. అవతల నుంచి మాయ నవ్వుతూ, రిలాక్స్ ఆర్యన్, నీ ఉన్నాను కదా నీకు. ఏ హెల్ప్ కావాలన్నా అడుగు. రేపు లంచ్ కలుద్దాం ఓకేనా అని చెప్పింది. ఆర్యన్ థ్యాంక్స్ మాయా, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టాడు. గౌరీ గుండెలో రాయి పడినట్లయింది. తన భర్త పరాయి స్త్రీతో తన్ని పోల్చుకోవటమే కాకుండా ఆమెతోనే ఆనందంగా ఫీల్ అవుతున్నాడు. తనలో లోపాలు వెతుక్కున్నాడు కానీ తన ప్రేమని చూడ్డం లేదు. ఆ రాత్రి గౌరికి నిద్ర రాలేదు. ఆర్యన్ మాటలు, మాయ చూపులు, పార్టీలో అవమానం అన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆయనకు కావాల్సింది మోడ్రన్ భార్య కాదు, తను సపోర్ట్ చేసే పార్ట్నర్. ఆ మాయగారు ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఫోర్క్తో తినగలరు. కానీ ఆర్యన్ గారికి నిజంగా ఏం కావాలో ఆమెకు తెలుసా? ఆయన ఆరోగ్యం, ఆయన అలవాట్లు నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. నీ మారవలసిన అవసరం లేదు. నా పద్ధతిలోనే నేను గెలవాలి. కానీ పరిస్థితి అంత సులభం కాదు. మరుసటి రోజు నుంచి ఆర్యన్ గౌరీతో మాట్లాడడం తగ్గించేశాడు. ఇంటికి లేటుగా రావటం మొదలుపెట్టాడు. వచ్చిన ప్రతిసారి మాయ ఈ ఐడియా ఇచ్చింది, మాయ ఈ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పడం మొదలుపెట్టాడు. గౌరీ గమనించింది. మాయ కేవలం కొలిగ్లా ఉండటం లేదు, ఆమె ఆర్యన్ జీవితంలోకి నెమ్మదిగా చొరబడుతుంది. ఆర్యన్ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని మాయ ఏదో గేమ్ ఆడుతుందని గౌరీ కనిపించింది. ఒక ఆడదానికి మరో ఆడదాని కళ్ళల్లో ఉండే కుట్ర ఇట్టే తెలిసిపోతుంది. ఒక ఆదివారం మాయ ఆర్యన్ ఇంటికి వచ్చింది. ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పి వచ్చింది కానీ ఆమె ఉద్దేశం వేరు. హాయ్ గౌరీ, కాఫీ ఇస్తావా అని దర్జాగా సోఫాలో కూర్చొని అడిగింది. గౌరీ వంటింట్లోకి వెళ్ళింది. హాల్లో మాయ ఆర్యన్ పక్కన చాలా దగ్గరగా కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చూపిస్తూ కావాలని ఆర్యన్ చేతిని తాకుతుంది. ఆర్యన్ అది గమనించడం లేదు. పనిలో పడిపోయాడు. కానీ వంటింటి కిటికీలోంచి గౌరీ అదంతా చూస్తుంది. ఆమెలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. నా భర్తని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావా? నేను పల్లెటూరు దాన్ని కావచ్చు, కానీ నా తాలికున్న బలం ఏంటో చూపిస్తా అని గౌరీ శపథం చేసింది. రోజులు గడుస్తున్నాయి. ఆర్యన్ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మాయ ఇప్పుడు ఆ ఇంటికి అతిథి కాదు, ఆ ఇంటి మీద పెత్తనం చెలాయించే స్థాయికి ఎదిగింది. ఉదయం ఆర్యన్ని పిక్ చేసుకోవడానికి రావటం, రాత్రి డ్రాప్ చేయటం, వీకెండ్స్లో పార్టీలని బయటకు తీసుకెళ్ళడం, ఇదంతా సర్వసాధారణమైపోయింది. గౌరీ ఆ ఇంట్లో ఒక నీడలా మిగిలిపోయింది. ఆర్యన్ ఆమెతో మాట్లాడడం దాదాపు మానేశాడు. కేవలం కాఫీ ఇవ్వు, బట్టలు ఉతుకు, ఇస్త్రీ చేయి వంటి ఆర్డర్లు మాత్రమే వేసేవాడు. ఒకరోజు సాయంత్రం మాయ ఆర్యన్ లివింగ్ రూమ్లో కూర్చొని ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆర్యన్, ఈసారి మన ప్రాజెక్టు సక్సెస్ అయితే మనమే కింగ్స్. ఆ ప్రమోషన్ నీదే అంది మాయ ఉత్సాహంగా, రెడ్ వైన్ సిప్ చేస్తూ. అవును మాయా,
దీనికోసమే కదా ఇన్నాళ్ళు కష్టపడ్డాం. ఈ రూరల్ కనెక్ట్ యాప్ ఐడియా అదిరిపోయింది అన్నాడు ఆర్యన్. గౌరీ వాళ్ళకి స్నాక్స్ తీసుకువచ్చింది. మాయ గౌరీని చూసి, థ్యాంక్స్ గౌరీ. బై ది వే, నీకు ఇంగ్లీష్ రాదు కదా, మేం మాట్లాడుకునేది నీకు అర్థం కాలేదు. నువ్వెళ్ళి నీ సీరియల్స్ చూసుకో అంది వెటకారంగా. ఆర్యన్ నవ్వాడు. అవును గౌరీ, నీకీ బిజినెస్ విషయాలెందుకు? వెళ్ళి ఆ వంటింట్లో పని చేసుకో అన్నాడు. గౌరీ మనసు చివుక్కుమంది. కానీ ఆమెలో ఇప్పుడు బాధ కంటే ఆత్మాభిమానం ఎక్కువైంది. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు ఒక విషయం అర్థమైంది. వీళ్ళు ఏదో పల్లెటూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. పల్లెటూరి వాళ్ళ గురించి పల్లెటూరు దానికంటే పట్నం వాళ్ళకేం తెలుస్తుంది అనే సందేహం ఆమెలో కలిగింది. ఆర్యన్ మాయ కలిసి బయట డిన్నర్కి వెళ్లారు. అక్కడేదో కొత్త రకం సీ ఫుడ్ టైప్ చేశారు. ఇంటికి వచ్చాక ఆర్యన్కి కడుపులో తిప్పటం మొదలైంది. అర్ధరాత్రి 2 గంటలకి పరిస్థితి విషమించింది. విపరీతమైన వాంతులు, ఫుడ్ పాయిజనింగ్, ఒళ్ళు కాలిపోతుంది. ఆర్యన్ లేవలేని స్థితిలో ఉన్నాడు. అమ్మ గౌరీ అని నీరసంగా పిలిచాడు. గౌరీ పక్క గదిలో పడుకుంది. పిలుపు వినగానే ఉలిక్కిపడి లేచింది. పరుగున వచ్చింది. ఆర్యన్ పరిస్థితి చూసి కంగారు పడింది. ఏమండి ఏమైంది అని నుదురు ముట్టుకుంది. కాలిపోతుంది. వెంటనే మాయకి ఫోన్ చేశాడు ఆర్యన్. మాయా ప్లీజ్ హెల్ప్, నాకు చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని మూలుగుతూ చెప్పాడు. మాయ నిద్రమత్తులో వాట్, ఇప్పుడు అర్ధరాత్రి? ఆర్యన్, నాకు రేపు మార్నింగ్ క్లయింట్ మీటింగ్ ఉంది. అయినా అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యుంటుంది. ఏదైనా టాబ్లెట్ వేసుకో, ఉదయం చూద్దాం అని ఫోన్ పెట్టేసింది. ఆర్యన్కి దిమ్మ తిరిగింది. నీకు నేనున్నాను అని చెప్పిన మాయ కష్టం రాగానే ఫోన్ పెట్టేసింది. మళ్ళీ వాంతి వచ్చింది. బెడ్షీట్ పాడైంది. గదంతా వాసన. గౌరీ ఏమాత్రం అసహించుకోలేదు. వెంటనే ఆర్యన్ని పట్టుకుని బాత్రూంకి తీసుకెళ్లి ముఖం కడిగించింది. బెడ్షీట్ మార్చింది. ఫ్లోర్ క్లీన్ చేసింది. వంటింట్లోకి వెళ్ళి వాము, జీలకర్ర, అల్లం దంచి కషాయం చేసింది. ఇది తాగండి, మా ఊర్లో కడుపు బాలినప్పుడు ఇదే ఇస్తారు, వెంటనే తగ్గుతుంది అని ఆర్యన్ తలని తన ఒళ్ళో పెట్టుకొని స్పూన్తో తాగించింది. ఆర్యన్ నిస్సహాయంగా ఆ ఒళ్ళో పడుకున్నాడు. అతని చేతిని గౌరీ గట్టిగా పట్టుకొని తడి గుడ్డతో నుదురు తుడుస్తూ రాత్రంతా మెలకువగా ఉంది. ఆమె స్పర్శలో ఉన్న ప్రేమ, ఆ చేతి కషాయంలో ఉన్న వైద్యం ఆర్యన్కి ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వలేని ఉపశమనాన్ని ఇచ్చాయి. తెల్లవారుజామున ఆర్యన్కి జ్వరం తగ్గింది. కళ్ళు తెరిచి చూశాడు. గౌరీ కూర్చులో కూర్చుని తల వాల్చి నిద్రపోతుంది. ఆమె చేతిలో ఇంకా తడిగుడ్డ ఉంది. ఆర్యన్ మనసులో ఏదో కదిలింది. చీ, వామిటింగ్ స్మెల్ అంతను అసహించుకుంటుంది అనుకున్నాడు. కానీ తను కన్న తల్లిలా సేవ చేసింది. మాయ కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అందం అనేది ముఖంలో కాదు, మనసులో ఉంటుంది అన్న మాట ఆర్యన్కి మొదటిసారి గుర్తొచ్చింది. 2 రోజుల తర్వాత ఆఫీస్ క్రైసిస్. ఆర్యన్ రికవర్ అయ్యాడు. కానీ ఆఫీస్లో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆర్యన్ కంపెనీ ఒక కొత్త యాప్ లాంచ్ చేస్తుంది. అది రైతుల కోసం. రైతులు తమ పంటను నేరుగా అమ్ముకోవటానికి డిజైన్ చేసిన యాప్ అది. కానీ టెస్టింగ్ దశలో అది అటర్ ఫ్లాప్ అయింది. రైతులెవరూ ఆ యాప్ వాడడం లేదు. వాళ్ళకది అర్థం కావటం లేదు. కంపెనీ సీఈఓ ఆర్యన్ని మాయని పిలిచి గట్టిగా క్లాస్ పీకాడు. 2 కోట్లు ఖర్చు పెట్టి చేసిన యాప్ అది. ఒక్క రైతు కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోతే ఎలా? వారం రోజుల్లో సొల్యూషన్ చూపించకపోతే మీ ఇద్దరు జాబ్స్ పోతాయి అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంటికి వచ్చిన ఆర్యన్ తల పట్టుకుని కూర్చున్నాడు. మాయ కూడా వచ్చింది. మాయ, అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది? గ్రాఫిక్స్ బాగున్నాయి, ఇంగ్లీష్ ఫాంట్ స్టైలిష్గా ఉంది, ఫీచర్స్ బాగున్నాయి, అయినా ఆ పల్లెటూరు వాళ్ళకి ఎందుకు నచ్చటం లేదు అని ఆర్యన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అదే కదా ఆర్యన్, ఆ విలేజ్ బ్యాచ్కి టెక్నాలజీ విలువ తెలియదు, వాళ్ళు ఎప్పటికీ మారరు, మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి వర్క్షాప్స్ పెడదాం అని సలహా ఇచ్చింది మాయ. వీళ్ళ గొడవ వింటున్న గౌరీ నెమ్మదిగా కాఫీ తీసుకుని వచ్చింది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఆ యాప్ డిజైన్ కనిపించింది. అందులో అంతా ఇంగ్లీష్ రాతలు, చిన్న చిన్న బటన్లు, రకరకాల రంగులు ఉన్నాయి.
గౌరి అమాయకంగా, ఏమండి, ఇది రైతుల కోసమేనా అని అడిగింది. ఆర్యన్ చిరాగ్గా, అవును గౌరీ, నీకు అర్థం కాదులే వెళ్ళు. కాదండి, మా నాన్నగారు రైతు కదా, ఆయనకి ఇంగ్లీష్ రాదు. కళ్ళద్దాలు లేకపోతే చిన్న అక్షరాలు కనిపించవు. ఇందులో అంతా ఇంగ్లీష్ రాసి ఉంది. పైగా బటన్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఆయన బొటన వేలు ఆ బటన్ మీద పెడితే పక్క బటన్ కూడా నొక్కుకుపోతుంది అని చెప్పింది. ఆర్యన్ మాయ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. ఏంటి, మళ్ళీ చెప్పు అడిగాడు ఆర్యన్. గౌరి ధైర్యం తెచ్చుకొని చెప్పింది. మా ఊర్లో రైతులకి చదువు తక్కువండి. వాళ్ళు రంగుల్ని బొమ్మల్ని గుర్తుపడతారు కానీ అక్షరాల్ని కాదు. మీరు సెల్ అని ఇంగ్లీష్లో రాస్తే వాళ్ళకి అర్థం కాదు. అదే అక్కడ ఒక డబ్బుల సంచి బొమ్మ లేదా చేతిలో పంట బొమ్మ పెడితే ఓ ఇది అమ్మటానికి అని అర్థం చేసుకుంటారు. అలాగే వాళ్ళు వేళ్ళు గట్టిగా లావుగా ఉంటాయి. కష్టపడి పనిచేస్తారు కదా. మీ ఫోన్లో బటన్లు చాలా చిన్నగా ఉన్నాయి. వాళ్ళు నొక్కలేరు. అన్నిటికంటే ముఖ్యం, ఈ యాప్లో మనిషి గొంతు వినిపిస్తే బాగుంటుంది. చదవడం కంటే వినడం వాళ్ళకి సులభం కదా. గౌరి చెప్పిన మాటలు ఆర్యన్ మొదల్లో లైట్ వెలిగించాయి. వాయిస్ అసిస్టెన్స్ మరియు ఐకాన్ బేస్డ్ యూఐ, ఇంత సింపుల్ లాజిక్ని తాము ఎలా మిస్ అయ్యాము? ఐఐటి ఐఎం చదివిన తమ బుర్రలకి తట్టని విషయం 5వ తరగతి చదివిన గౌరికి ఎలా తట్టింది? మాయ మాత్రం ఈషతో రగిలిపోతుంది. ఓహో, ఇప్పుడు ఈమె చెప్పిన ఐడియా మనం ఫాలో అవ్వాలా? ఆర్యన్ సీ జస్ట్ ఏ విలేజ్ గర్ల్, ఇది కార్పొరేట్ స్టాండర్డ్స్కి తగదు అని కొట్టిపారేసింది. కానీ ఆర్యన్ ఈసారి మాయ మాట వినలేదు. నో మాయా, తను చెప్పింది కరెక్ట్. మనం యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అయ్యాం. రైతుల సమస్య రైతు బిడ్డకి తెలుస్తుంది. గౌరి చెప్పింది ప్రాక్టికల్ సొల్యూషన్ అని అన్నాడు. వెంటనే ఆర్యన్ తన టీంకి కాల్ చేసి మార్పులు చెప్పాడు. ఇంగ్లీష్ తీసేసి లోకల్ లాంగ్వేజ్ తెలుగు పెట్టారు. అక్షరాల బదులు పెద్ద పెద్ద ఐకాన్స్ పెట్టారు. మైక్ బటన్ నొక్కి మాట్లాడితే యాప్ పనిచేసేలా మార్చారు. వారం రోజుల తర్వాత ప్రజెంటేషన్ డే. సీఈఓ ఆఫీసు అందరూ టెన్షన్గా ఉన్నారు. ఆర్యన్ కొత్త వర్షన్ డెమో ఇచ్చాడు. ఒక ముసలి రైతు యాప్ని సులభంగా వాడడం వీడియో చూపించాడు. సీఈఓ లేచి నించొని చప్పట్లు కొట్టాడు. బ్రిలియంట్ ఆర్యన్, దిస్ ఈజ్ రివల్యూషన్. అసలు ఈ వాయిస్ అండ్ ఐకాన్ ఐడియా ఎవరిది? ఇన్నాళ్ళు మనం టెక్నాలజీ గురించి ఆలోచించాం కానీ మనుషుల గురించి ఆలోచించలేదు. హూ గేవ్ దిస్ ఐడియా అని అడిగాడు. పక్కనే ఉన్న మాయ వెంటనే ముందుకొచ్చింది. సార్, ఇది మా టీం వర్క్. మేము చాలా రీసెర్చ్ చేసి అని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించింది. ఆర్యన్ మాయను చూశాడు. ఆమె కళ్ళల్లో స్వార్థం స్పష్టంగా కనిపించింది. ఆపద వచ్చినప్పుడు పారిపోయింది. ఇప్పుడు గెలుపు రాగానే క్రెడిట్ కోసం ముందుకొచ్చింది. ఆర్యన్ మైక్ తీసుకున్నాడు. సారీ మాయా, ఇది టీం వర్క్ కాదు. ఈ ఐడియా నాది కాదు. మాయది అసలే కాదు. ఈ ఐడియా నా భార్య గౌరిది అని గర్వంగా చెప్పాడు. హాల్ అంతా నిశ్శబ్దం. నా భార్య పెద్దగా చదువుకోలేసా, తను ఒక పల్లెటూరు అమ్మాయి. కానీ ఎంపతి అనేది ఏ యూనివర్సిటీలోనూ నేర్పించరు. ఆ జీవితం నేర్పిస్తుంది. మా యాప్ ఎవరి కోసమో వాళ్ళ కష్టాలు తెలిసిన నా భార్య వల్లే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయింది అన్నాడు ఆర్యన్. సీఈఓ నవ్వి, గ్రేట్ ఆర్యన్, మీ ఆవిడకి నా తరపున థ్యాంక్స్ చెప్పు. ఆమెకు ఒక స్పెషల్ గిఫ్ట్ పంపిస్తానన్నాడు. ఆఫీస్ నుంచి బయటకు రాగానే మాయ ఆర్యన్ మీద మండిపడింది. ఆర్యన్, ఆర్ యు మ్యాడ్? సీఈఓ ముందు ఆ పల్లెటూరు దాని పేరు చెప్తావా? మన ఇమేజ్ ఏమవుతుంది? నా పరువు తీసావు అని అరిచింది. ఆర్యన్ మాయ వైపు సూటిగా చూశాడు. ఇమేజ్ కాదు మాయా, నిజాయితీ ముఖ్యం. ఆ రోజు నాకు వాంతులు అవుతూ ఉంటే చీ అని పారిపోయావు. కానీ గౌరీ నా వాంతులు క్లీన్ చేసింది. ఈరోజు ప్రాజెక్ట్ పోతుంటే నీ డిగ్రీలు పనికిరాలేదు. ఆమె కామన్ సెన్స్ పనికొచ్చింది. ఇన్నాళ్ళు క్లాసుని భ్రమలో పడి క్వాలిటీని మిస్ అయ్యాను. నువ్వు నా కొలిగి మాత్రమే మాయా, నా ఫ్రెండ్వి కూడా కాదు అని తెగేసి చెప్పి కార్లో వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాక ఆర్యన్ చేతిలో ఒక పెద్ద స్వీట్ బాక్స్ ఉంది. గౌరీ హాల్లో ముగ్గు వేస్తుంది. ఆర్యన్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. గౌరీ లేచి నించుంది. ఏమైందండి, జాబ్ అని భయంగా అడిగింది. ఆర్యన్ నవ్వాడు. ఆ నవ్వులో వెటకారం లేదు, కృతజ్ఞత ఉంది. జాబ్ పోలేదు గౌరీ, ప్రమోషన్ వచ్చింది. అదంతా నీ వల్ల అన్నాడు.
గౌరి నమ్మలేకపోయింది. నా వల్ల నేనేం చేశానండి? నువ్వు చదువుకోలేదని నేను చిన్న చూపు చూశాను. కానీ చదువు అంటే పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం అని నిరూపించావు. థ్యాంక్స్ గౌరీ అని అన్నాడు. గౌరీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు ఎదురు చూసిన గుర్తింపు దొరికింది. కానీ కథ ఇంకా ముగియలేదు. ఆర్యన్ మారడన్న ఆనందం గౌరికి ఎంతోసేపు నిలవలేదు. మరుసటి రోజు ఆర్యన్ అమ్మగారు సిటీకి వచ్చారు. ఆమెతో పాటు ఒక చేదు వార్తను కూడా మోసుకొచ్చారు. ఒరే ఆర్యన్, జాతకంలో చిన్న లోపం ఉందట. గౌరికి ఈ ఏడాది గండం ఉంది. మీ ఇద్దరు 1 సంవత్సరం పాటు దూరంగా ఉండాలి. లేకపోతే నీ ప్రాణానికే ముప్పు అని పంతులుగారు చెప్పారు అని బాంబు పేల్చారు. ఇల్లంతా గంభీరంగా ఉంది. హాలు మధ్యలో ఒక పంతులుగారు కూర్చుని పంచాంగం చూస్తున్నారు. ఎదురుగా ఆర్యన్ తల్లి పార్వతమ్మ ఏడుస్తూ కూర్చుంది. పక్కనే ఆర్యన్ తల పట్టుకుని కూర్చున్నాడు. మాయ చాలా విచారంగా ఉన్నట్టు నటిస్తూ సోఫాలో ఉంది. గౌరి ఒక మూల నిలబడి ఉంది. చూడమ్మ పార్వతమ్మ, పంతులుగారు గంభీరంగా చెప్పారు. గ్రహాలు చాలా వక్రంగా ఉన్నాయి. ఈ అమ్మాయి జాతకంలో కుజదోషం తీవ్రంగా ఉంది. ఈమె నీ కొడుకుతో ఉంటే సరిగ్గా వచ్చే పౌర్ణమి నాటికి నీ కొడుకు ప్రాణానికి గండం. కనీసం 1 సంవత్సరం పాటు ఈమె ఈ ఇంటికి నీ కొడుక్కి దూరంగా ఉండాలి. లేకపోతే నేం పూచి కాదు. పార్వతమ్మ గట్టిగా ఏడ్చింది. ఒరే ఆర్యన్, విన్నావు కదరాం, నాకేది వద్దు, నువ్వు బతుకుంటే చాలు. ఈ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించేయి అని వేడుకుంది. ఆర్యన్ సతమతమవుతున్నాడు. అతనికి ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. కానీ తల్లి కన్నీళ్లు, మొన్ననే తనకు జరిగిన ఫుడ్ పాయిజనింగ్, ఆఫీస్ టెన్షన్స్ అన్నీ కలిపి అతన్ని అయోమయంలో పడేశాయి. అమ్మా, ఇదంతా మూఢనమ్మకం అమ్మా, డాక్టర్లు ఉన్నారు కదా అని సర్ది చెప్పబోయాడు. అప్పుడే మాయ కల్పించుకొని, ఆర్యన్ ప్రాక్టికల్గా ఆలోచించు. ఆంటీ నీ మంచి కోసమేగా చెప్తుంది, రిస్క్ ఎందుకు? గౌరిని 1 ఏడాది వాళ్ళ ఊర్లో ఉండమని చెప్పు. మనం వీకెండ్స్లో వెళ్ళి చూసి రావచ్చు కదా. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కదా అని పుల్ల వేసింది. గౌరి మాయ వైపు చూసింది. మాయ కళ్ళల్లో ఒక విజయగర్వం కనిపించింది. ఓహో, ఇదంతా ఈ ప్లానేనా అని గౌరికి అనుమానం వచ్చింది. ఎందుకంటే పెళ్లికి ముందు పంతులుగా జాతకాలు చూసే పెళ్లి చేశారు. అప్పుడు లేని దోషం ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా వచ్చింది? ఆర్యన్ గౌరి దగ్గరికి వచ్చాడు. కళ్ళల్లో నిస్సహాయత. గౌరీ, అమ్మ భయపడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో. కొన్ని రోజులు అని నసిగాడు. గౌరీ నవ్వింది. ఒక విరక్తి నవ్వు. అర్థమైందండి, మీ అమ్మగారికి మీ ప్రాణం ముఖ్యం, నాకు మీ సంతోషం ముఖ్యం, నేను వెళ్ళిపోతాను అని అంది. పార్వతమ్మ ఊపిరి పీల్చుకుంది. మాయ సంతోషాన్ని దాచుకోలేకపోయింది. గౌరి లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకుంది. సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చింది. అందరూ ఆమె వెళ్ళిపోతుందని అనుకున్నారు. కానీ గౌరి పంతులుగారి దగ్గరికి వచ్చి ఆగింది. పంతులుగారు, ఒక చిన్న సందేహం అంది అమాయకంగా. అడుగు తల్లి అన్నాడు పంతులు. మీరు మా ఆయనకు గండం ఉంది అన్నారు కదా, మరి మా ఊర్లో ఇలాంటి దోషం ఉంటే భార్య చేత సత్య ప్రమాణ పూజ చేయిస్తారు. అది చేస్తే యముడు కూడా వెనక్కి వెళ్తారంటారు. నేను వెళ్లే ముందు ఈ పూజ చేసి వెళ్తాను. దానికి మీ మంత్రాలు అవసరం లేదు, కేవలం నిజం చెప్తే చాలు అని అంది. ఆర్యన్, పార్వతమ్మ ఆశ్చర్యంగా చూశారు. మాయకి చెమటలు పట్టాయి. ఏంటి ఆ పూజ అని అడిగింది పార్వతమ్మ. గౌరి వంటింట్లోకి వెళ్ళి హారతి పళ్ళం తెచ్చింది. అందులో కర్పూరం వెలిగించింది. ఆ మండుతున్న కర్పూరాన్ని చేతిలో పట్టుకోలేదు, కానీ పంతులుగారి ముందు పెట్టింది. పంతులుగారు, ఈ అగ్ని సాక్షిగా చెప్పండి, నా జాతకంలో నిజంగానే దోషముందా, లేక ఎవరైనా డబ్బులిచ్చినా చెప్పమన్నారా? అబద్ధం చెప్తే ఈ అగ్ని సాక్షిగా మీ వంశమే నాశనం అవుతుంది అని మా ఊర్లో అంటారు అని గట్టిగా చెప్పింది. పంతులుగారు వణికిపోయారు. ఆయన ఒక బ్రోకరు, మాయ డబ్బులిచ్చి సెట్ చేసిన వ్యక్తి. ఇలాంటి శాపనార్థాలు, సెంటిమెంట్లు అంటే ఆయనకు భయం. అది అది అమ్మగారు అని తడబడ్డాడు. గౌరి వెంటనే ఆర్యన్ వైపు తిరిగింది. ఏమండి, మీకు గుర్తుందా, పెళ్లికి ముందు మన జాతకాలు చూసిన సిద్ధాంతి గారు ఈ జంట 100 ఏళ్ళు చల్లగా ఉంటుందని చెప్పారు. అప్పుడు లేని కుజదోషం ఇప్పుడు ఎలా వచ్చింది? అయినా నిన్న సాయంత్రం
మాయగారు బాల్కాన్లో ఫోన్ మాట్లాడుతూ, గురీజీ రేపు ఉదయం 9 గంటలకు రండి, 50,000 ఇస్తాను అని అనడం నేను విన్నాను. అది ఏ గురీజ్ అండి అని మాయ వైపు వేలు చూపించింది. మాయ షాక్ అయింది. వాట్, నేనెప్పుడన్నాను? ఆర్ యు లయింగ్ అని అరిచింది. గౌరి ప్రశాంతంగా తన నడుముకి ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ తీసింది. మా నాన్నగారు చెప్పారండి, సాక్ష్యం లేందే ఏది మాట్లాడకూడదని. నిన్న మీరు బాల్కన్లో మాట్లాడుతున్నప్పుడు నేను తులసి మొక్కకి నీళ్లు పోస్తూ రికార్డ్ చేశాను, వినండి అని స్పీకర్ ఆన్ చేసింది. ఆడియో క్లిప్. హాల్లో పంతులు గారు, ఆర్యన్ వాళ్ళమ్మ చాలా అమాయకురాలు. నేను చెప్పినట్టు భయపెట్టండి, ఆ గౌరిని ఊరికి పంపించేయాలి. పనయ్యాక 50,000 గూగుల్ పే చేస్తాను. హాల్ మొత్తం నిశ్శబ్దం. ఆర్యన్ మొహం కోపంతో ఎర్రబడింది. పార్వతమ్మ నోట మాట రాలేదు. పంతులు గారు వెంటనే కాళ్ళ మీద పడ్డారు. నన్ను క్షమించండి బాబు, ఈ మేడం డబ్బులిస్తానంటే చేశాను. అమ్మాయి గారి జాతకం బంగారం, ఆమె ఉంటే మీకే మంచిది. ఆ నిజం కక్కేశాడు. ఆర్యన్ మాయ దగ్గరికి వెళ్ళాడు. మాయ భయంతో వెనక్కి తగ్గింది. ఆర్యన్ లిజన్, నిన్ని మంచి కోసమే. ష్! ఆర్యన్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి కిటికీలు కూడా దద్దరిల్లాయి. నా మంచి కోసమా? నా కాపురం కూల్చడం నా మంచి కోసమా? మూఢనమ్మకాన్ని అడ్డం పెట్టుకుని నా తల్లి ఎమోషన్స్తో ఆడుకుంటావా? చీ, నువ్వింత దిగజారిపోతావని నేను ఊహించలేదు మాయా. ఆర్యన్, ఐ లవ్ యూ. ఈ పల్లెటూరు దానికంటే నేనే నీకు బెస్ట్ మ్యాచ్. తను నీకు ఏం చేస్తుంది? కేవలం వంట, సేవ తప్ప. మాయ తన అసలు రంగు బయటపెట్టింది. ఆర్యన్ నవ్వాడు. చేదుగా నవ్వాడు. అవును మాయా, తను వంట చేస్తుంది, సేవ చేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రేమ ఉంది కాబట్టి. నువ్వు నాతో తిరిగావు, పార్టీలు చేసుకుంటావు. ఎందుకో తెలుసా? నా పొజిషన్, నా డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి. ఆమె పల్లెటూరిది కావచ్చు, కానీ ఆ మనసు స్వచ్ఛమైంది. నువ్వు మోడ్రన్ కావచ్చు, కానీ ఆలోచనలు మురిగ్గా ఉన్నాయి. గెట్ అవుట్. ఇప్పుడే నా ఇంటి నుంచి, నా ఆఫీస్ నుంచి, నా జీవితం నుంచి వెళ్ళిపో. ఇంకోసారి నా కంట పడితే పోలీసులకు పట్టిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. మాయ అవమానంతో తలదించుకుంది. బ్యాగ్ తీసుకుని వేగంగా వెళ్ళిపోయింది. ఆర్యన్ తల్లి పార్వతమ్మ గౌరి దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకుని ఏడ్చింది. క్షమించు తల్లి, ఎవరు చెప్పిన మాటలు నమ్మి కట్టుకున్న దాన్ని వెళ్ళగొట్టాలని చూశాను. నువ్వు నా కోడలివి కాదు, నా కూతురివి అని హత్తుకుంది. గౌరి అత్తగారి కన్నీళ్లు తుడిచింది. అయ్యో అత్తయ్య, పెద్దవారు, మీరు క్షమించడమేంటి? మీరు కొడుకు మీద ప్రేమతో అలా చేశారు. పర్లేదండి అని సర్ది చెప్పింది. అది గౌరి సంస్కారం. ఆర్యన్ గౌరి దగ్గరికి వచ్చాడు. ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. గౌరీ, ఇన్ని రోజులు నేను పట్నం మోజులో పడి నా పక్కనే ఉన్న అదృష్టాన్ని చూడలేకపోయాను. ఈరోజు నువ్వు కేవలం నన్ను కాపాడలేదు, మన బంధాన్ని, నా తల్లి నమ్మకాన్ని కూడా కాపాడావు. ఇకపై నువ్వు మారవలసిన అవసరం లేదు. నువ్వెలా ఉన్నావో అలానే ఉండు. ఎందుకంటే నువ్వులా ఉండటమే చాలా గొప్ప విషయం అన్నాడు. గౌరి కళ్ళల్లో ఆనందం పొంగింది. నాకు పట్నం పద్ధతులు రాకపోవచ్చండి, కానీ మిమ్మల్ని ఎలా చూసుకోవాలో బాగా వచ్చు అంది నవ్వుతూ. 6 నెలల తర్వాత ఒక పెద్ద అవార్డు ఫంక్షన్. బెస్ట్ ఇన్నోవేటివ్ యాప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆర్యన్ కంపెనీకి వచ్చింది. ఆర్యన్ స్టేజ్ మీద ఉన్నాడు. పక్కన గౌరీ ఉంది. గౌరీ ఇప్పుడు మోడ్రన్ డ్రెస్లో లేదు. చక్కటి పట్టుచీర కట్టుకుని నుదుటిన బొట్టుతో నిండుగా భారతీయ మహిళలా ఉంది. ఆర్యన్ మైకు తీసుకున్నాడు. ఈ అవార్డు నాది కాదు, ఇది నా భార్య గౌరిది. తను నాకు నేర్పిన పాఠం ఒక్కటే, సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ సొఫిస్టికేషన్. టెక్నాలజీ మనుషుల కోసం ఉండాలి, కానీ మనుషులే టెక్నాలజీలా మారకూడదు. నా భార్య నా బలం, నా గర్వం అని చెప్పి అవార్డును గౌరి చేతికి ఇచ్చాడు. హాలంతా చప్పట్లతో మారుమోగింది. గౌరి సిగ్గుతో తల వంచుకుంది. ఆర్యన్ ఆమెను గర్వంగా చూసుకున్నాడు. చూసారుగా, బంధం నిలబడాలంటే కావాల్సింది ఫ్యాషన్ కాదు, కంపాషన్. మనం ఎంత మోడ్రన్గా మారామన్నది ముఖ్యం కాదు, మన మూలాలను ఎంత గౌరవించామన్నది ముఖ్యం. భార్య లేదా భర్త మనకు నచ్చినట్టు మారాలని కోరుకోవటం స్వార్థం. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ప్రేమించటం నిజమైన బంధం. ఆర్యన్ కళ్ళు తెరిచాడు. మరి మీరు మీ ఇంట్లో ఉన్న మనుషుల విలువను గుర్తిస్తున్నారా, లేక బయట మెరుగుల కోసం వెంపర్లాడుతున్నారా? ఆలోచించండి.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.